నిన్న మీరు మాట్లాడారు కదా, విలువలు ఉండవా, అడగరా, వెర్షన్ తీసుకోరా? చంద్రబాబు వెర్షన్ తీసుకున్నారా మీరు? నారాసుర రక్త చరిత్రను రాసినప్పుడు, మాట్లాడినప్పుడు? లోకేష్ వెర్షన్ తీసుకున్నారా మీరు? DNA టెస్ట్లు అడిగినప్పుడు? ఎంత అవమానకరంగా మాట్లాడారండి ఒక స్త్రీ విషయంలో. మనం ఏ యుగంలో ఉన్నాం? ద్రౌపదిని చేసినట్టుగా అసెంబ్లీలో మీ వాళ్ళు చేసిన భాష ఏంటి? పబ్లిక్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తల్లిని ప్రశ్నించిన భాష ఏంటి? నిన్న మీరు మాట్లాడుతూ పేర్లు పెట్టి బిఆర్ నాయుడు అని, రాధాకృష్ణ అని, రామోజీరావు అని, సాంబడని, వాళ్ళ పుట్టుకల మీద మీకు అపనమ్మకాలా? మీ భావజాలం అర్థమవుతుందా? మిమ్మల్ని క్వశ్చన్ చేసినందుకు వాళ్ళ తల్లుల్ని శంకిస్తున్నారా? ఇదేనా మీ భావజాలం? ఇదేనా మీ సంస్కృతి? ఒరే అరే, నాకు అర్థం కాదు, మీరు వైజాగ్ వెళ్ళి ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్? మీది ఉన్నది విజయవాడ. విజయవాడలో ఎవరు వచ్చి నన్ను అడిగారు, ఇదిగో వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, ఎక్కడికి పోయావు సాయిరెడ్డి, భయపడుతున్నావా రా అని ధైర్యంగా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడండి. వైజాగ్ ఎందుకు వచ్చారు? ఢిల్లీలో ఉన్నారా? రాజ్యసభ ఢిల్లీలో మాట్లాడండి, లేదా హైదరాబాద్ లో మాట్లాడండి. వైజాగ్ ఎందుకు వెళ్ళారు మీరు? మీరే అన్నారు ప్రెస్ మీట్ లో 2 ఏళ్ల క్రితం మీరు తరిమేశారు అని. 2 ఏళ్ల క్రితం తరిమేస్తే నిన్న అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడారు? ప్రెస్ వాళ్ళని ఒరే ఉదయ్, ఒరే శ్రీనివాస్, ఒరే జార్జి, ఒరే నాయుడు, ఒరే ఇదేనా లాంగ్వేజ్? సాయిరెడ్డి గారు అన్నారు వాళ్ళు. ఆ రూ అనే అక్షరం తీసేయడానికి ఎంత టైం పడుతుందండి? హాఫ్ సెకండ్. సాయిరెడ్డి గా అనలేరా వాళ్ళు?